వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 13వ భాగాన్ని వినేద్దాం. శ్రీధర్ గారి ఆరోగ్య పరిస్థితి తెలిసిన దివి కొడుకుతో హైదరాబాద్ వచ్చింది. తండ్రిని అలా చూసి ఆమె తట్టుకోలేకపోయింది. బావా, డాడీకి ఇలా ఉంటే నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని శ్రీమన్ని నిలదీసింది. దివి, మామయ్య నాకు కూడా ఏమీ చెప్పలేదు, అమ్మ బలవంతం మీదే హాస్పిటల్కి వచ్చారు అని డాక్టర్ చెప్పింది. ఆమెకు చెప్పాడు శ్రీమన్. బావా, అయితే అర్జెంటుగా ఆపరేషన్ చేయమని చెప్పు. డాడీ ఎప్పట్లానే నార్మల్గా ఉండడమే మనకు కావాలి. లేకపోతే యూఎస్ తీసుకెళ్దామా? అక్కడైతే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా అంది దివి. దివి, ఇది కూడా సిటీలో నెంబర్ 1 హాస్పిటల్. నువ్వేం కంగారు పడకు, మామయ్యకి నయం అవుతుంది అన్నాడు శ్రీమన్. ఏమో బావా, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక తోడు మా నాన్న. ఆయనకి ఏమైనా అయితే నేను బ్రతకలేను అంది దివి ఏడుస్తూ. ఈ టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఇలా ఉంటే మావయ్య తట్టుకోలేరు. ఆయన కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నాడు శ్రీమన్. శ్రీధర్ గారికి ఆపరేషన్ జరిగింది. దివి శ్రద్ధగా చూసుకోవడం వల్ల ఇదివరకులా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఎప్పటిలా బిజినెస్ వ్యవహారాలు చూసుకోలేకపోతున్నారు. ఒకరోజు శ్రీధర్ గారు దివిని పిలిచి బిజినెస్ వ్యవహారాలు అన్నీ ఆమెని చూసుకోమని చెప్పారు. ఆయన మాట కాదనలేక సరే అంది దివి. ఆఫీస్ వర్క్ చూసుకుంటూ శిశిర్ని చూసుకోవడం కష్టం అవుతుందని అనుకుంది. తన గదిలోకి వెళ్ళి సత్యవతి గారికి ఫోన్ చేసింది ఆవిడ సలహా కోసం. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే నాన్న ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. డాడీ ఇప్పుడు బాగానే ఉన్నారు నానమ్మ, కానీ బిజినెస్ చూసుకునే స్థితిలో లేరు. ఆ బాధ్యత నన్ను తీసుకోమని చెప్పారు అంది దివి. మంచిదేగా అని, ఎప్పటికైనా చూసుకోవాల్సింది నువ్వే కదా అన్నారు సత్యవతి గారు. నువ్వు చెప్పింది నిజమే నానమ్మ, కానీ నేను ఆఫీస్ వర్క్లో బిజీ అయితే నాన్నని శిశిర్ని ఎవరు చూసుకుంటారు? అదే నిజమే. పోనీ వాళ్ళని చూసుకోవడానికి నేను అక్కడికి వస్తాను. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా మీ నాన్న ఇచ్చిన బాధ్యతని చూసుకో అన్నారు సత్యవతి గారు. నానమ్మ, నేను వింటుంది నిజమేనా? నువ్వు ఇక్కడికి వస్తావా అంది దివి నమ్మలేనట్లు. అవును తల్లి, ఇప్పటి వరకు నా పిల్లలకి నా అవసరం లేదు కాబట్టి ఇక్కడే ఉన్నాను. కానీ ఇప్పుడు నా అవసరం మీకు ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. చాలా థ్యాంక్స్ నానమ్మ, చాలా టెన్షన్ పడ్డాను అన్నీ ఎలా మేనేజ్ చేయాలో అని. నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు వస్తున్నందుకు అంది దివి. పిచ్చి పిల్ల అని నవ్వుతూ, నువ్వు నాన్నకి చెప్పు నేను బయలుదేరుతున్నాను అన్నారు సత్యవతి గారు. ఏంటి పవిత్ర, ఏమైంది? ఎందుకలా ఉన్నావు అన్నారు మధుకర్ గారు. నాకేమవుతుంది? ఏమీ కాదు. కొడుకు ఒక చోట కోడలు ఒక చోట ఉంటున్నా ఏమీ చేయలేక ఇలా ఉన్నాను. వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, అసలు కలుస్తారో లేదో కూడా అర్థం కాక చస్తున్నాను. అయినా మీకు ఇవన్నీ ఎందుకు పడతాయిలేండి అన్నారు పవిత్ర గారు. పవిత్ర, ఎందుకలా మాట్లాడతావు? వాళ్ళు కలవాలని నాకు మాత్రం లేదా చెప్పు. వాడు వచ్చాక నేను మాట్లాడతాను. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అన్నారు మధుకర్ గారు. వాడు వెళ్ళి 4 సంవత్సరాలైందండి. ఇంకెప్పుడు వస్తాడు? ఎప్పటికప్పుడు వస్తాను అంటున్నాడు, రావడం లేదు. కొన్ని రోజుల నుండి ఫోనే చేయడం లేదు. ముందు మీరు వాడికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పండి అన్నారు పవిత్ర గారు. సరే, నేను వాడికి ఫోన్ చేసి చెప్తాను అంటూ విశ్వాకి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన విశ్వ, డాడీ ఎలా ఉన్నారు, మామ ఎలా ఉన్నారు అని అడిగాడు. నువ్వు ఇక్కడ లేకుండా మేమెలా బాగుంటాము? ముందు నువ్వు బయలుదేరరా. మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని సరిగ్గా తినడం కూడా మానేసింది. 24 గంటలు నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు వస్తే తను నార్మల్ అవుతుంది అన్నారు మధుకర్ గారు. ఓకే డాడీ, నెక్స్ట్ వీక్ తప్పకుండా వచ్చేస్తాను. అమ్మకు చెప్పండి అన్నాడు విశ్వ. శ్రీమాన్ హెల్ప్తో వర్క్ ఫాస్ట్గానే నేర్చుకుంది దివి. దివి, నువ్వు చాలా షార్ప్. నువ్వు ఇలానే మూవ్ అవుతే మామ ఇలా నెంబర్ 1 పొజిషన్లో ఉంటావు అన్నాడు విశ్వ. డాడీలా నెంబర్ 1 కాకపోయినా ఆయన పేరు మాత్రం చెడగొట్టను బావా. మన కంపెనీ ఇంప్రూవ్మెంట్కి నా బెస్ట్ నేను ఇస్తాను. ఏదైనా హెల్ప్ కావాలంటే నువ్వు ఉన్నావుగా, నాకు తోడుగా అంది దివి. నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది. అవును, నీ పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా ఈరోజు. నువ్వు ఆ పనిలో ఉండు, నేను ఈవినింగ్ వస్తాను అని శ్రీమన్ వెళ్ళబోతూ ఉంటే, బావా కొంచెం ఆగు, ఆ ఇంటర్వ్యూ ఏదో నువ్వే కండక్ట్ చేయి. నాకేం తెలుసు బావా ఇవన్నీ, ఇదొక హెల్ప్ చేయి చాలు అంది దివి. సరే అని మేనేజర్కి ఫోన్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ని పంపించమన్నారు. అంతలో దివికి ఫోన్ వస్తే, బావా నువ్వు కానివ్వు అంటూ తన క్యాబిన్కి అటాచ్గా ఉన్న మరో క్యాబిన్కి వెళ్ళింది. శ్రీమాన్ దివి చైర్లో కూర్చుని అక్కడున్న రెజ్యూమ్స్ చూస్తున్నాడు. మే కమిన్ అన్న పిలుపుకి డోర్ దగ్గర చూస్తాడు. అక్కడున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వేంటి ఇక్కడ అన్నాడు శ్రీమాన్. సారీ, ఇది మీ కంపెనీ అని తెలియక వచ్చాను అని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది సహస్ర. నువ్వు మంచిగా ఉంటే నీకు జాబ్ చేయాల్సిన కర్మ ఎందుకు వస్తుంది? అయినా ఇది నా కంపెనీ కాదు, దివి వాళ్ళది. నీకు నచ్చితే వెంటనే జాయిన్ అవ్వు అన్నాడు శ్రీమాన్.
నాకేం అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్తున్న సహస్రాను అప్పుడే ఫోన్ మాట్లాడి వచ్చిన దివి చూసింది. సహస్రా, నువ్వేంటి ఇక్కడ అంది దివి. అక్క, అది ఇంటర్వ్యూకి వచ్చాను. ఇది మీ కంపెనీ అని నాకు తెలీదు అంది సహస్ర. సహస్ర, మీది మాది ఏంటి? ఇది మన కంపెనీ. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి, అయినా ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. నీకోసం మీ ఇంటికి కూడా వచ్చాను. మీరు అక్కడ ఉండడం లేదని చెప్పారు. అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు అంది దివి. అక్క ప్లీజ్, ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను, ఇక వెళ్తాను అని చైర్లో నుండి లేవబోయింది. కానీ దివి ఆమెను ఆపి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక నుండి నువ్వు ఇక్కడే వర్క్ చేస్తున్నావు అంది దివి. సహస్ర ఇంకేం మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు తనకు జాబ్ చాలా అవసరం. అందుకే మౌనంగా ఉండిపోయింది. దివి, ఇక నేను వెళ్తున్నాను అని సహస్రాన్ని చూస్తూ శ్రీమాన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్రీమాన్ వెళ్ళిపోయాక దివి సహస్ర పక్కన కూర్చుని, నీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ మధ్య అసలు ఏం జరిగిందో కూడా నాకు అనవసరం. నీ అంతటా నువ్వు చెప్పే వరకు నేను నిన్ను ఏమీ అడగను. నువ్వు ఫ్రీగా ఉండు నాతో, సరేనా అంది. సహస్ర తలదించుకొని సరే అక్క అంది. అవును, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంది దివి. హాస్టల్లో ఉంటున్నానక్క అంది సహస్ర. మీ పేరెంట్స్తో ఉండకుండా ఎందుకు హాస్టల్లో ఉంటున్నావు అని అడుగుదామనుకుంది దివి. కానీ చెప్పాలనిపిస్తే తనే చెప్తుందని ఊరుకుంది. మేమంతా ఉండగా నువ్వు హాస్టల్లో ఉండడం ఎందుకు? నువ్వు ఈ రోజు నుండి నాతోనే ఉండు అంది. అక్క, అదేమీ వద్దు, నీకెందుకు శ్రమ? నేను హాస్టల్లోనే ఉంటాను అంది సహస్ర. నా చెల్లి నాతో ఉండడం నాకు శ్రమ ఎందుకు అవుతుంది? నువ్వేం మాట్లాడకుండా నాతో వచ్చాయి అంది. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక దివి తనతో పాటు సహస్రాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. బయట ల్యాండ్లో ఆడుకుంటున్న శిశిర్ దివిని చూడగానే మమ్మీ అంటూ వెళ్ళి ఆమెను కాలు చుట్టేశాడు శిశిర్. దివి శిశిర్ని ఎత్తుకుని ముద్దాడి, నేను చాలా మిస్ అయ్యాను చిట్టి తండ్రి ఈ రోజంతా అంది. నేను కూడా మామ్ అంటూ దివి మెడ చుట్టూ చేతులు వేశాడు శిశిర్. అప్పుడు చూశాడు సహస్రాని. మమ్మీ, ఈ ఆంటీ ఎవరు అన్నాడు. ఆంటీ కాదు నాన్న, నీకు పిన్ అవుతుంది, ఇక నుండి మనతోనే ఉంటుంది అంది దివి. అవునా అని సహస్ర దగ్గరికి వెళ్ళి, పిన్ని మనం ఆడుకుందామా అన్నాడు. అలాగే శిశిర్, తప్పకుండా అంది సహస్ర. దివి శిశిర్ని ఎత్తుకుని, శిశి, పిన్ని కూడా ఆఫీస్ వర్క్ వల్ల అలసిపోయిందన్న, కొంచెం రెస్ట్ తీసుకున్నాక నీతో ఆడుకుంటుంది. ఓకే మామ్ అని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు శిశిర్. సహస్రాన్ని చూసిన సత్యవతి గారు, ఎలా ఉన్నావమ్మాయి? ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చామా మేము అని. దివి, ఈ అమ్మాయి నీతో ఉందేంటి అన్నారు. దివి ఆమెకి మార్నింగ్ జరిగింది చెప్పి ఇకపై తను ఇక్కడే ఉంటుందని చెప్పింది. తను కూడా మన ఇంటి పిల్లే కదా, ఇక్కడే ఉండని, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, కాఫీ ఇస్తాను అన్నారు సత్యవతి గారు. దివి సహస్రాకి తను ఉండబోయే రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రమ్మంది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళగానే సత్యవతి గారు వాళ్ళకి వేడివేడి కాఫీ ఇచ్చారు. కాఫీ తాగాక సహస్రాను శ్రీధర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. సహస్ర ఇక్కడే ఉంటుందని చెప్పింది. నువ్వు కూడా నాకు మరో కూతురువే అమ్మా, ఇకపై నాకు దివి ఎంతో, నువ్వు కూడా అంతే, నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు శ్రీధర్ గారు. ఆయన మాటలకి సహస్ర కన్నీళ్ళు వచ్చాయి. కన్నీళ్లు తుడుచుకొని అలాగే నాన్నగారు అంది సహస్ర. సహస్ర కాసేపు శిశిర్తో ఆడుకుంది. శిశిర్ సహస్రతో బాగా కలిసిపోయాడు. పిన్ని పిన్ని అంటూ ఆమె వెనకే తిరుగుతున్నాడు. దివి సత్యవతి గారు వాళ్ళని చూస్తూ కూర్చున్నారు. దివి, వారిని స్కూల్లో జాయిన్ చేస్తే మంచిది అన్నారు సత్యవతి గారు. అలాగే నానమ్మ, రేపే వెళ్ళి స్కూల్లో మాట్లాడొస్తాను అంది దివి. రాత్రి భోజనాలు అయ్యాక సహస్ర తన గదికి వెళ్తూ ఉంటే శిశిర్ కూడా ఆమెతో పడుకుంటా అన్నారు. ఎందుకు? పిన్నికి నిద్ర లేకుండా చేయడానికా? ఏం వద్దు, కామ్గా వెళ్ళి మన గదిలో పడుకో అంది దివి. పోనీలే అక్క, నాతో ఉంటారులే అంది సహస్ర శిశిర్ని ఎత్తుకుని. శిశిర్కి కథలు చెప్పి నిద్రపుచ్చింది. శిశిర్ తల నిమురుతూ ఉదయం నుండి జరిగిందంతా గుర్తు చేసుకుంది. వీళ్ళంతా ఎంత మంచివాళ్ళు, అందరినీ కాదని వెళ్ళిపోయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అక్క అయితే నన్ను సొంత చెల్లిలా చూసుకుంటుంది. అంత మంచి అక్కను గురించి తప్పుగా అనుకున్నానే అంటూ ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంది. 4 సంవత్సరాల క్రితం శ్రీమాన్ పెళ్లి జరిగిన రోజు రాత్రి దివి శ్రీమాన్తో, సహస్ర నీకోసం పైన వెయిట్ చేస్తుంది, వెళ్ళమని చెప్తుంది. శ్రీమాన్ వెళ్ళేసరికి సహస్ర అటు తిరిగి కూర్చుని శ్రీమాన్ దివిల గురించి ఆలోచిస్తూ ఉంది. ఈయన ఎందుకు ఎప్పుడు దివి దివి అంటూ ఉంటారు? ఇద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారే అనుకుంది. ఇంకా ఎన్నెన్నో సందేహాలు ఆమె మెదడులో మెదులుతున్నాయి. శ్రీమాన్ మెల్లగా వెళ్ళి ఆమెను వెనక నుండి హక్ చేసుకున్నాడు. అది ఊహించని సహస్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి సహస్ర, ఏమైంది అలా ఉలిక్కిపడ్డావు అన్నాడు. ఏం లేదండి, ఏదో ఆలోచనలో ఉంది, మీరు వచ్చింది గమనించలేదులే. ఏంటా ఆలోచన? అదేంటో చెప్పు అన్నాడు శ్రీమాన్. ఏం లేదులేండి అంది సహస్ర. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావని. నా దగ్గర ఎందుకు దాస్తావు? నీ మనసులో మాట చెప్పు, ఏంటో నాకు చెప్పు అన్నాడు శ్రీమాన్.
అది మీరు తప్పుగా అనుకోనంటే చెబుతాను అంది సహస్ర. నేను నిన్నెందుకు అలా అనుకుంటాను చెప్పు? నువ్వు నా భార్యవి. బయట వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు నాకు ఆ ఆలోచన రాదు. ఇక నీ గురించి ఎందుకు అలా అనుకుంటా అన్నాడు శ్రీమన్. ఏమండి, మరి మీకు దివి అక్క అంటే ఇష్టమా? అదేం ప్రశ్న అసలు? దివి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అసలు? చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం మేము. ప్రతి విషయాన్ని ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళం. అందరికంటే నాకు దివి అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆ మాట అనేసరికి సహస్ర ముఖంలో రంగులు మారాయి. మళ్ళీ తనని తాను తమాయించుకుని, మరి అంత ఇష్టమైనప్పుడు మీరు తనని ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు అంది. సహస్ర, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అని నాకు అనిపిస్తుంది. ఇష్టం వేరు, ప్రేమ వేరు. దివి అంటే నాకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదు. నువ్వంటే నాకు అలాంటి ఇష్టం ఉంది కాబట్టే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అవునా అంది సహస్ర నమ్మనట్లుగా. అవునా అంటావేంటి బంగారం? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీకు పడిపోయాను. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అన్నాడు శ్రీమన్. సహస్ర సిగ్గుపడుతూ తలదించుకుంది. నువ్వు ఇలానే టైం వేస్ట్ చేస్తే కష్టం అని లైట్ ఆఫ్ చేసి ఆమెని తన దాన్ని చేసుకున్నాడు. దివి ఆ రాత్రి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో వసుంధర గారు శ్రీమాన్ ఉన్న గది దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేశారు. శ్రీమాన్, సహస్ర ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. కాసేపటికి సహస్రాకి మెలకు వచ్చి డోర్ తీసింది. డోర్ దగ్గరున్న వసుంధర గారు, సహస్ర, దివికి నొప్పులు మొదలయ్యాయి. కొంచెం శ్రీని లేపమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్లాలని అన్నారు. ఆయన పడుకున్నారు అత్తయ్య. మీరెంతా ఉన్నారు కదా, మీరు తీసుకెళ్ళండి. ఆయన నిద్ర లేచాక చెప్తాను అంది. సహస్ర ఆవిడ సమాధానం వినకుండా డోర్ వేస్తూ సహస్ర చేసిన పనికి వసుంధర గారు కొంచెం ఫీల్ అయ్యారు. శ్రీమాన్ ఉదయం లేచేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారని పని వాళ్ళని అడిగితే అది దివి అమ్మకి నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పారు. అదేంటి, నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదే అని వసుంధర గారికి ఫోన్ చేశాడు. అమ్మా, దివికి ఎలా ఉంది? రాత్రి నన్ను ఎందుకు లేపలేదు? నేను కూడా మీతో వచ్చావని కదా అన్నాడు శ్రీమాన్. శ్రీ, నువ్వు టెన్షన్ పడకు. దివికి బాబు పుట్టాడు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక రాత్రి నీకోసం వచ్చాను అని సహస్ర ఆమెతో అన్నది చెప్పారు. అది విన్న శ్రీమాన్ కోపంగా గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న సహస్రాన్ని లేపాడు. సహస్ర బద్ధకంగా లేచి కూర్చుని, ఏంటండి ఇంత పొద్దున్నే లేపారు అంది. రాత్రి అమ్మ నా కోసం వచ్చిందా అన్నాడు శ్రీమాన్. వచ్చారు. అక్కకి పెయిన్ స్టార్ట్ అయ్యాయని చెప్పి మిమ్మల్ని లేపన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరు నిద్ర లేచాక చెప్తా అన్నాను. ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెల్లుమనిపించాడు శ్రీమాన్. సహస్ర ఏడుస్తూ, ఎవరి కోసమో నన్ను కొడతారా అంది. కొట్టడం కాదే, నిన్ను ఏం చేసినా తక్కువే. నైట్ నేను మావయ్యతో ఉండుంటే ఆయనకు కొంచెం ధైర్యంగా ఉండేది. నువ్వు చేసిన పనికి వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అన్నాడు. మీ మావయ్యకి ధైర్యం చెప్పడానికా లేక దివికి ధైర్యం చెప్పడానికా అంది సహస్ర వెటకారంగా. ఏమన్నా, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? ఛీ, నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు అన్నాడు శ్రీమాన్. నా సంగతి వదిలేయండి. మీరు వాళ్ళ కోసం నన్నెందుకు కొట్టారు? ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా భర్త నాతోనే ఉండాలి. నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇదివరకులా మీరు దివి దివి అంటూ తన చుట్టూ తిరగడం మానేయండి అంది సహస్ర. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నగాక మొన్నొచ్చిన నీకోసం నేను దివిని ఎందుకు దూరం పెట్టాలి? అయితే నన్నే దూరం పెట్టండి అంది సహస్ర. నువ్వు ఇలా ఆలోచిస్తే నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు ఈ బంధాన్ని, మన బంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు నా దగ్గరికి రా అని శ్రీమాన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సహస్ర ఏడుస్తూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె తల్లిదండ్రులు చాలా చెప్పి చూశారు, కానీ ఆమె మారలేదు. దివి కూడా చాలాసార్లు అడిగింది, కానీ సహస్ర ఎవరి మాట వినలేదు. శ్రీమాన్ మాత్రం సహస్రాన్ని చాలా మిస్ అయ్యాడు. చాలాసార్లు వెళ్ళి ఆమెను తీసుకొద్దామనుకున్నాడు, కానీ ఆమె అన్న మాటలు గుర్తుకొచ్చి తన తప్పు తెలుసుకున్న రోజు తనే వస్తుందని ఆ ప్రయత్నం మానుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. సహస్ర అన్నయ్యకి పెళ్ళయింది. సహస్ర వదిన ఆమెను అస్తమానం సూటిపోటు మాటలు అంటూ ఉండేది. ఆమె అలా అంటూ ఉంటే అమ్మ, నాన్న, అన్నయ్య కూడా ఏమీ అనేవారు కాదు. ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక హైదరాబాద్ వచ్చేసింది. హాస్టల్లో ఉంటూ జాబ్ ట్రయల్స్ మొదలుపెట్టింది. పేపర్లో కంపెనీ యాడ్ చూసి పిఏ పోస్టుకు నోటిఫికేషన్ పెడితే అప్లై చేసింది. అలా మళ్ళీ శ్రీమాన్కి దివిని కలిసింది. గతంలో నుండి బయటకు వచ్చిన సహస్ర దివి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెబుదామనుకుంది, కానీ అసలు విషయం చెబితే ఏమనుకుంటుందో అనుకుంది. అందుకే ఆమె శ్రీమాన్తో మాట్లాడాలనిపించింది. అతని నెంబర్కు డయల్ చేసింది. మళ్ళీ అంతలోని అతను ఎలా రియాక్ట్ అవుతాడని భయం వేసి కాల్ కట్ చేసింది. సహస్ర నుండి కాల్ రావడంతో ఇదేంటి నాకు ఫోన్ చేసింది అని శ్రీమాన్ అనుకునేలోపే కట్ అయింది. అంతలోని అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. మళ్ళీ ఆ కాల్ సహస్ర నుండి వచ్చింది. లిఫ్ట్ చేద్దాం అనుకునేలోపు మళ్ళీ కట్ అయింది. అలా సహస్ర ఒక 10 సార్లు డయల్ చేసి మళ్ళీ కట్ చేసింది. ఫోన్లో వదిలే, డైరెక్ట్గా వెళ్ళి అతనికి సారీ చెబుదాం అనుకుంది. ఇదేంటి ఎప్పుడు లేనిది నాకు ఫోన్ చేసింది, ఏమై ఉంటుంది అనుకున్నాడు శ్రీమాన్. ఆయన అదెందుకు ఫోన్ చేస్తే నాకెందుకు?
ఫోన్లోనే కాదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా దానితో మాట్లాడను అనుకున్నాడు మళ్ళీ. చాలా రోజుల తర్వాత విశ్వ ఇంటికి రావడంతో పవిత్ర గారు హడావిడిగా అంతా ఇంత కాదు విశ్వాకి ఇష్టమైన వంటలన్నీ చేశారు. ఏంటి పవిత్ర, వాడి కోసం చాలానే చేశావే, నాకు ఎప్పుడైనా ఇలాంటివి చేసి పెట్టావా? అసలు కొడుక్కి మాత్రం చేసి పెట్టావు, ఎంతైనా అమ్మ అనిపించుకున్నావు అన్నారు మధుకర్ గారు. పాపం, వాడు చాలా రోజుల నుండి ఆ చప్పటి భోజనం తిని నోరు పాడైపోయి ఉంటుందండి, అందుకే వాడి కోసం ఇవన్నీ చేశాను, మీరు వెళ్ళి వాడిని పిలుచుకురండి అన్నారు. ఈలోపు విశ్వాడి కిందికి వచ్చాడు. రావడంతోనే అమ్మా ఏంటి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అక్కడున్న డిషెస్ అన్నీ చూసి, వావ్, అన్నీ నాకు ఇష్టమైనవే చేశావు అమ్మా, ఇంకెందుకు ఆలస్యం, వడ్డించు అన్నాడు. పవిత్ర గారు విశ్వాకి కొసరి కొసరి వడ్డించారు. ఏవండి శ్రీమతి గారు, కొడుకును చూసి మీరు నన్ను మర్చిపోయారు, కొంచెం నన్ను కూడా గుర్తు చేసుకోండి అన్నారు మధుకర్ గారు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అంటూ ఆయన కూడా వడ్డించారు. భోజనాలు అయ్యాక ముగ్గురు హాల్లో కూర్చున్నారు. విశ్వ, ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్లు ఉన్నావు, ఇకపైన మన బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలి అన్నారు మధుకర్ గారు. ఓకే డాడీ, మీరు చెప్పినట్లే చేస్తాను, రేపటి నుండి ఆఫీస్కి వస్తా అన్నాడు విశ్వ ఫోన్ చూసుకుంటూ. ఏమండి, అసలు విషయం వదిలేసి మీ బిజినెస్ గురించి మాట్లాడతారేంటండి అన్నారు పవిత్ర గారు మధుకర్ గారితో. కాసేపు వెయిట్ చేయి, ముందే కోడల గురించి మాట్లాడితే వాడు ఇక మాట వినడు, ఆ మాట ఈ మాట చెప్తూ వాడిని ఆ దారిలోకి తీసుకురావాలి అన్నారు మధుకర్ గారు మెల్లిగా. సరే మీ ఇష్టం అన్నారు పవిత్ర గారు. కాసేపు లండన్లో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలా మాటల్లో దివి ప్రస్తావన తెచ్చారు. అంతే, విశ్వ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అమ్మా, మీరు ఇంకా దాని గురించి మర్చిపోలేదా? మళ్ళీ స్టార్ట్ చేశారు, మీరు మళ్ళీ దాని పేరు నా ముందు పలికితే నేను మళ్ళీ లండన్ వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వ. పవిత్ర గారు వెళ్తున్న విశ్వాన్ని చూస్తూ, అసలు ఏమైందండి వీడికి, అసలు ఎన్ని సంవత్సరాలు గడిచినా కొంచెం కూడా మార్పు లేదు, ఇలా అయితే అసలు వాళ్ళు కలిసినట్లేనా అన్నారు. నాకు అదే అనిపిస్తుంది, ఇక వాడు మన మాట వినడు, ఇక ఆ దేవుడే వాళ్ళని కలపాలి అన్నాడు మధుకర్ గారు. తర్వాత రోజు దివి సహస్ర ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. సహస్ర అక్కడికి శ్రీమాన్ వస్తాడేమో అతనితో మాట్లాడదామనుకుంది, కానీ ఆ రోజు శ్రీమాన్ ఆఫీస్కి రాలేదు. ఏంటి సహస్ర, ఏంటి అలా ఉన్నావు, నిన్ను చూస్తుంటే ఎవరికోసమో వెతుకుతున్నట్లు అనిపిస్తుంది అంది దివి. అదేం లేదక్క, నేను ఎవరి కోసం చూస్తాను, నేను నార్మల్గానే ఉన్నాను అంది. అవునా, ఇక మన వర్క్ స్టార్ట్ చేద్దామా అంది దివి ల్యాప్టాప్లో చూస్తూ. ఆ రోజు ఈవినింగ్ వరకు సహస్ర శ్రీమాన్ వస్తాడేమో అని చూసింది, కానీ అతను రాలేదు. శ్రీమాన్ రాలేదని సహస్ర చాలా డిసప్పాయింట్ అయింది. దివి తన వర్క్ చేస్తూనే సహస్రాన్ని గమనిస్తూ ఉంది. కొంపదీసి సహస్ర బావ కోసం ఎదురుచూస్తుందా ఏంటి అనుకుంది మనసులో. ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటే పోలా అని తను ఫోన్ తీసి, హలో బావా, ఎక్కడున్నావు, వస్తున్నావా ఆఫీస్కి? సరే నీకోసం వెయిట్ చేస్తుంటాను అంది శ్రీమన్తో ఫోన్ మాట్లాడినట్టు యాక్ట్ చేస్తూ. శ్రీమన్ వస్తున్నాడన్న మాట వినగానే సహస్ర ముఖం వెలిగిపోయింది. అప్పుడు అర్థమైంది దివికి, సహస్ర శ్రీమన్ కోసమే వెయిట్ చేస్తుందని. సహస్ర పాజిటివ్గానే ఉంది కాబట్టి శ్రీమన్ మనసులో ఏముందో తెలిస్తే ఇద్దరినీ కలపచ్చు అనుకుంది. సహస్ర, ఇక వెళ్దామా, వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళి శిశిర్ని అడ్మిషన్ గురించి మాట్లాడాలి అంది. ఓకే అక్క, కానీ అంటూ ఆగిపోయింది సహస్ర. కానీ ఏంటి సహస్ర, ఏమైనా వర్క్ పెండింగ్ ఉందా అంది. అదేం లేదక్క, కానీ ఆయన వస్తారన్నావు కదా. ఓ బావా, తను రావడం లేదు, తనకి వేరే పని ఉందట, మనం వెళ్దాం పదా అని అక్కడి నుండి ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. శిశిర్కి అడ్మిషన్ తీసుకున్నారు. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫాదర్ కాలం దగ్గర ఆగిపోయింది దివి. విశ్వ పేరు రాయాలా వద్దా అని ఆలోచించింది. మాతో బంధాన్ని వద్దనుకున్న వాడి పేరు నేనెందుకు రాయాలి అని ఆ కాలం వదిలేసింది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి శిశిర్ని రేపటి నుండి స్కూల్కి తీసుకొస్తా అని ప్రిన్సిపల్కి చెప్పింది. ఆవిడ అడ్మిషన్ ఫామ్ చూసి, మేడం మీరు ఫాదర్ నేమ్ మెన్షన్ చేయలేదు అన్నారు. శిశిర్కి ఫాదర్ లేరు మేడం, అందుకే మెన్షన్ చేయలేదు, తనకి తల్లి తండ్రి అన్నీ నేనే అంది దివి. ఓకే మేడం, మీ పర్సనల్ అడగడం నాకు ఇష్టం లేదు, మీరు బాబుని రేపు నుండి తీసుకురండి అన్నారు ప్రిన్సిపల్. మరుసటి రోజు నుండి శిశిర్ని స్కూల్లో డ్రాప్ చేసి దివి సహస్ర ఆఫీస్కి వెళ్ళేవారు. అలా నెల రోజులు గడిచాయి. కానీ సహస్ర శ్రీమన్ను కలవలేకపోయింది. శ్రీమన్ కావాలని ఆఫీస్కి రావడం మానేశాడు. ఒకరోజు వసుంధర గారు శ్రీధర్ గారిని చూడ్డానికి వచ్చారు. అప్పుడు చూశారు శిశిర్తో ఆడుకుంటున్న సహస్రాని. సహస్ర కూడా వసుంధర గారిని చూసి, బాగున్నారా అత్తయ్య అని పలకరించింది. వసుంధర గారు ఆమెకు సమాధానం చెప్పకుండా లోనికి వెళ్ళి, అమ్మా ఈ అమ్మాయి ఇక్కడెందుకుంది అన్నారు సత్యవతి గారితో. తను మన ఇంట్లోనే ఉంటుందని జరిగింది చెప్పారు సత్యవతి గారు. అమ్మా, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన అమ్మాయిని మీరెలా ఇంట్లో ఉండనిచ్చారు? ఇది నా కొడుకు ముఖంలో సంతోషాన్ని దూరం చేసింది, మళ్ళీ వాణ్ణి ఏం చేద్దామని వచ్చింది అన్నారు వసుంధర గారు కోపంగా. వసు,
వాళ్ళ మధ్య ఏదో జరిగింది కాదన్ను. జరిగిన దాంట్లో ఆ అమ్మాయి తప్పు కూడా ఉండుంటుంది. మనమే వాళ్ళకి సర్ది చెప్పి ఇద్దరిని కలపాలే కానీ ఇలా వదిలేస్తామా చెప్పు అన్నారు వసుంధర గారు. అది కాదమ్మా అని వసుంధర గారు ఏదో చెప్తూ ఉంటే అప్పటి వరకు గుమ్మం దగ్గర ఉంది వాళ్ళ మాటలు వింటున్న సహస్ర వసుంధర గారి కాళ్ళపై పడి, అత్తయ్య నన్ను క్షమించండి, నా మూర్ఖత్వం వల్ల మీ అందరినీ బాధ పెట్టాను, ముఖ్యంగా ఆయన్ని. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను అంది. వసుంధర గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అత్తయ్య తను అంతలా చెప్తుంది కదా, మీరు పెద్ద మనసు చేసుకుని తను క్షమించండి, తనని మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అంది దివి. వసుంధర గారు సహస్రాన్ని పైకి లేపి, నా కొడుకు పడిన ఆవేదన చూడలేక అలా అన్నాను, కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, నాకు కూతురువైనా కోడలువైనా నువ్వే, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నారు. అత్తయ్య వీళ్ళు తప్పకుండా కలుస్తారు, మీరు నేను చెప్పినట్లు చేయండి, బావ మనసు ఎలా మారదో చూస్తాను అంటూ ఆవిడికి ఒక ఐడియా ఇచ్చింది దివి. అక్క నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆయన ఏమంటారు అంది సహస్ర. ఏం కాదు, నేనున్నాను కదా, మీరు ప్రొసీడ్ అవ్వండి అంది దివి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.